ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చెయ్యగోరెనో వాడు దేవునికి ఏమవుతాడంట? వాడు చెప్పండి, ఏమవుతాడంట? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడేమో నీకంటే ఆత్మీయుడు లేనంతగా ఆరాధిస్తావు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడేమో నీకంటే పాటలు పాడేవాడు ఇంకెవడు లేడేమో అన్నట్టు పాడతావు. దేవుని సన్నిధిలోనేమో నీకంటే ఉన్నతమైన ఆత్మచేత నింపబడిన వాడి కంటే మరో ఒక్కడు లేడేమో అన్నట్టుగా ఉంటుంది నీ ప్రవర్తన. నీ భక్తి జీవితాన్ని చూసి, నీ విశ్వాస జీవితాన్ని చూసి, నీ నమ్మక జీవితాన్ని చూసి, నీవు ప్రభు మీద ఆధారపడుతున్న మందిరంలో కూర్చున్నంతసేపు నువ్వు చూపించే భక్తి శక్తులు బట్టి ఒక సేవకుడిగా నేను కావచ్చు, పైనుంచి చూసిన దేవుడే కావచ్చు, ఆయనకు ఒక ఆలోచన కలుగుతుంది, అబ్బా ఎంత గొప్ప భక్తి పరుడో అని. కానీ దేవుని బిడ్డలారా, మనం ఈ లోకానికి వెళ్ళి ఈ లోకంలో ఒక్కసారి వదిలితే మనకంట లోకంలో గొప్పగా ఆనందించేవాడు ఇంకొకడు ఉండడేమో. మనకంట లోకంలో గొప్పగా ఆనందించేవాడు ఇంకొకడు ఉండడు. ఎందుకంటే మనకు అలవాటు అయిపోయింది మందిరంలో భక్తితో ఉండడం అనేది విషయాలను అలవాటు చేసుకొని ఆ యొక్క నటన అలవాటు అయిపోయి లోకంలో కూడా అదే రీతిగా మనం జీవించడం మొదలు పెడతా ఉన్నాం. దేవుని వాక్యం ఏమంటుందంటే, మీరు వేరుపరచబడిన వారు, మీరు ప్రత్యేకపరచబడిన వారు, మీరు దేవుని చేత ఎన్నుకోబడిన వారు, పిలువబడిన వారు, దేవుని యొక్క ప్రణాళికలో నిలవబడిన వారు అని దేవుని వాక్యం చెప్తా ఉంటుంటే మనం ఏం చేస్తామంటే మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే భక్తి శక్తులు చూపించి కిందకి వెళ్ళాక లేదా ఇంటికి వెళ్ళాక లోక స్నేహాన్ని ప్రేమిస్తుంటాం. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడంటే దేవుని బిడ్డలారా, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? ఈ లోక సంబంధమైన క్రియలను వేది చేసిన, లోకాన్ని ప్రేమించి లోకానికి తగినట్లుగా వేది జీవిస్తూ ఉన్నా అది ఎవరికి వైరాన్ని కలగజేస్తుందో తెలుసా? దేవునితో వైరాన్ని కలగజేస్తుంది. నీ సోదరుడు రే అన్న రారా తాగుదాం అన్నావు అనుకోండి, నువ్వు రానరా, రే అది దేవుని వాక్యానికి విరోధం, నేను తాగను అన్నప్పుడు వాడికి విరోధము, తప్పలేదు. వాడి సినిమాలకి షికార్లకి రమ్మన్నప్పుడు నువ్వు దేవునికి భయపడి వాటికి మానే, వాడు నీ మీద నిన్ను అసహించుకొని వాడికి నువ్వు వైరం అవ్వచ్చు, అబ్బు పర్వాలేదు. కానీ వాడికి స్నేహం చేసి దేవునికి వైరం అయితే నీ జీవితంలో బలహీనతలు ఎదురవుతాయి. హల్లెలూయా. చాలా మంది చెప్పే మాట ఏంటో తెలుసా? దేవుడు మాకేమీ చెయ్యలేదు. దేవుడు నీ జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ చేయాలంటే ఒకే ఒక మాట ఏంటో తెలుసా? నువ్వు లోకానికి వేరుగా ఉండాలి. హల్లెలూయా. లోకానికి వేరుగా ఉండాలి. నువ్వేమి రాత్రి రోడ్డు పక్కన పడిన విత్తనంగా ఉండకూడదు, ముళ్ళ పొదల్లో పడిన విత్తనంగా ఉండకూడదు, తుప్పల్లో పడిన విత్తనముగా నువ్వు ఉండకూడదు. మంచి నేలన పడిన విత్తనముగా నువ్వు మార్చబడాలి. రోడ్డు పక్కన పడిన విత్తనం పక్షి పట్టుకెళ్ళిపోయింది. తుప్పల్లో పడ్డ విత్తనం ఆ తుప్పలు అణిచేసాయి. రాతి నేలన పడిన విత్తనం ఆ రాత్రులు అణిచేసాయి. కానీ మంచి నేలన పడిన విత్తనం ఫలించి తన కాలమందు ఫలాన్ని ఇచ్చింది. హల్లెలూయా. నువ్వు ఏ పొదల్లో పడ్డావు? తుప్పల్లో పడిన వాడువా, రాత్రి నేలను పడిన వాడువా, లేకపోతే ఆ యొక్క ముళ్ళ పొదల్లో పడిన వాడువా, లేకపోతే దేవుని చేత మంచి నేలను పడిన విత్తనమై ఉన్నవా? నువ్వు ఆశీర్వదించబడాలి అంటే దేవుడు నిన్ను ఆయన ఫలించే విత్తనముగా నిన్ను కూడా ఆయన ఈ లోకంలో వెదజల్లి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యు ఆర్ బ్లెస్డ్ పర్సన్. నువ్వు ఆశీర్వదించబడిన బిడ్డవి, నువ్వు దీవించబడిన బిడ్డవే, నువ్వు దేవుని ప్రణాళిక చేత నిలవబడిన వ్యక్తివి. నిన్ను దేవుడు రాళ్ళలోనో ముళ్ళల్లోనో ఆ యొక్క తుప్పల్లోనో వేయకుండా ఒక మంచి నేల నిన్ను వేసి ఉన్నాడు. ఆ నేలను పడిన విత్తనముగా నువ్వు దేవుని చేత ఏర్పరచబడిన ఒక విత్తనముగా నువ్వు మంచి నేలను ఉండగలిగితే గనక నీ కాలం ముందు, నీ సమయం వచ్చినప్పుడు, నీ టైం వచ్చినప్పుడు, నువ్వు ఆశీర్వదించబడే ఆ కాలం వచ్చినప్పుడు తప్పగా నువ్వు ఫలిస్తావు. హల్లెలూయా. హల్లెలూయా.